ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ను రాజ్ భవన్లో వైసీపీ ప్రతినిధి బృందం కలిసి కూటమి ప్రభుత్వంపై ఫిర్యాదు చేసింది. సీఎం చంద్రబాబు ఇటీవల గంగాధర నెల్లూరులో చేసిన ప్రసంగంపై వైసీపీ ఎమ్మెల్సీలు అభ్యంతరం తెలిపారు. ఆయన రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్నారని, దేశ చరిత్రలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ ముఖ్యమంత్రి ఇంతగా మాట్లాడలేదని గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లినట్లు బొత్స సత్యనారాయణ తెలిపారు. వైసీపీ కార్యకర్తలు, జర్నలిస్టులపై ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతోందని కూడా గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లినట్లు చెప్పారు. నలుగురు ఎక్స్ మినిస్టర్లు, అలాగే 2 మేయర్లు అందరం కలిసి గవర్నర్ గారిని కలిసాం. రోజు కూడా అక్రమ కేసులు పెట్టడం, వైసీపీ కార్యకర్తల మీద, నాయకుల మీద, యాక్టివిస్టుల మీద, లేకపోతే జర్నలిస్టుల మీద, సంబంధం లేని పార్టీ లేని జర్నలిస్టుల మీద మీ మీద కూడా కేసులు పెడుతున్న ధైర్యం చూస్తున్నాం. ఈ రకంగా చట్టాన్ని చేతిలో తీసుకుని పోలీసు వ్యవస్థతో ఏ విధంగా జూమ్ చేసి చూస్తున్నాం. ఆ విషయాన్ని కూడా గవర్నర్ గారి దృష్టికి తీసుకొచ్చాం. వారి తాలూకు ఇంటర్వెన్షన్ అవసరం ఈ ప్రభుత్వంలో చాలా అత్యవసరం సార్. రాజ్యాంగాన్ని కాపాడండి. రాజ్యాంగం తాలూకు స్పిరిట్ ఏదైతే ఉందో దాన్ని మీ ప్రభుత్వంలో అమలు జరిపేటట్లు చూడండి అని చెప్పి వారికి రికమెండేషన్